మనం ఇంతకుముందు 14వ పాఠం వరకు చెప్పుకున్నాము. ఈరోజు మనం 15వ పాఠం నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం. లెసన్ నేమ్ మన సమాజంలో వైవిధ్యం. తెలంగాణలోని ప్రజల్లో విస్తారమైన వైవిధ్యం చూడవచ్చు. ఈ పాఠ్యపుస్తకం మన రాష్ట్రంలో మాట్లాడే దాదాపు 7 భాషలలో ప్రచురింపబడింది. ఎన్ని భాషల్లో అండి? 7 భాషల్లో ఈ పాఠ్యపుస్తకం ప్రచురించబడింది. గోల్కొండ సుల్తాన్ నిజాంల కాలంలో ఆఫ్రికన్ సంతతికి చెందిన బానిసలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తీసుకురాబడినారు. గోల్కొండ సుల్తాన్లు నిజాంల కాలంలో ఓకేనా ఆఫ్రికన్ సంతతికి చెందిన బానిసలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తీసుకొని రాబడినారు. హైదరాబాదులోని హబ్సిగూడ వంటి కొన్ని కాలనీలు కూడా వారి పేరిట వెలిశాయి. అదేవిధంగా సమర్కండ్, బుఖారా, ఇరాన్, టర్కీ వంటి సుదూర ప్రాంతాల ప్రజలు ఎన్నో తరాల క్రితం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ఎవరెవరు? సమర్కండ్, బుఖారా, ఇరాన్, టర్కీ వంటి సుదూర ప్రాంతాల ప్రజలు ఎన్నో తరాల క్రితం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. నెక్స్ట్, వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది? వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది? ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఎదురైన, వరదలు, ఏదైనా కరువు ప్రాంతాలు సంభవించినప్పుడు ఒక చోటు నుంచి ప్రజలు ఆ ప్లేస్ని వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్తే దాన్నే ఏమంటాం మనం? వైవిధ్యానికి కారణాలని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, కొన్నిసార్లు వరదలు లేదా కరువు కాటకాలు లేదా అంటువ్యాధుల వల్ల ఇళ్లను వదిలి వెళ్ళారు. మరికొందరు యుద్ధాలు, సంఘర్షణ వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళారు. ఇది వైవిధ్యానికి కారణాలు. నెక్స్ట్, థార్ ఎడారి. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో థార్ ఎడారి ఉంది. దానిలో చాలా భాగం రాజస్థాన్ రాష్ట్రంలో మార్వార్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ, పెద్ద నదులేవి లేవు. ఫలితంగా చెట్లు తక్కువగా పెరుగుతాయి. కొన్ని పంటలను పండించవచ్చు, గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ ప్రజలు గొర్రెలను, మేకలను, ఒంటెలను మేపడం మీద ఆధారపడతారు. సాధారణంగా గొర్రెల కాపర్లు అనేక రాష్ట్రాల వాళ్ళ పశువులతో సహా వెళతారు. వర్షానికి ముందే థార్కి తిరిగి చేరుకుంటారు. ఇది థార్ ఎడారి. ఇరాన్, ఆఫ్ఘన్ నుండి వచ్చేవారు లేదా ఆ దేశాలకు వెళ్ళే వర్తకులు ఈ ఎడారి ప్రాంతం గుండానే వెళ్తారు. ఎక్కడి నుంచి? ఇరాన్, ఆఫ్ఘన్ నుండి వచ్చేవారు ఈ థార్ ఎడారి ప్రాంతం గుండా వెళ్తారు. వారికి అనువైన ప్రాంతాల్లో ఇక్కడ విడిది చేస్తారు. వర్తకులతో పాటు గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీర్, పుష్కర్ సరస్సును, అరబ్లోని మక్కా, మదీనాను సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుంచే వెళ్తారు. ఓకేనా? ఈ ప్లేసెస్ చూడాలంటే థార్ ఎడారి గుండా వెళ్ళాలి. గుజరాత్లోని ద్వారకాను చూడాలన్నా, రాజస్థాన్లోని అజ్మీర్, పుష్కర్ సరస్సును, అరబ్లోని మక్కా, మదీనా సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుంచే వెళ్తారు. అందువల్లనే క్రమంగా ఈ ప్రాంతంలో జైసల్మేర్, బికనేర్, భోజ్పూర్ వంటి ముఖ్యమైన పట్టణాలుగా ఎదిగాయి. ఈ విధంగా శతాబ్దాలు పైబడి వివిధ మతాలకు చెందిన ప్రజలు, బోహారా ముస్లింలు, సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు, జైనులు, శైవులు, వైష్ణవులు, సిక్కులు ఇక్కడ పట్టణాల, గ్రామాల్లో స్థిరపడ్డారు. వీళ్ళందరూ కూడా థార్ ఎడారిలో స్థిరపడ్డారు. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారిగా మారింది. ఇక్కడ ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరపప్పు లేదా మినపప్పుతో తినేవారు. సజ్జ రొట్టెలను పెసరపప్పు లేదా మినపప్పుతో తినేవారు. సంగ్రీ చెట్లు, ముళ్ళ పొదలను కాసే కూరగాయలు తినేవారు. సంగ్రీ, ముళ్ళ పొదలు తినేవారు. థార్ ఎడారిలోని బికనీర్ నగరం మిఠాయిల చిరుతిళ్లకు ప్రసిద్ధి. ఏ నగరం? బికనీర్. నెక్స్ట్, సిక్కిం గురించి. హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న సిక్కిం చిన్న రాష్ట్రం. హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైన కాంచనగంగా సిక్కింలోనే ఉంది. ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా చల్లగాను, శీతాకాలంలో మంచుతోనూ కప్పి ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం ఉంటుంది. లోయల గుండా అనేక నదులు ప్రవహిస్తాయి. భారతదేశంలో నేపాల్, భూటాన్, టిబెట్, చైనాల సరిహద్దు ప్రాంతంలో సిక్కిం రాష్ట్రం ఉంది. అయితే ఇక్కడ భారతదేశానికి
అది నేపాల్, భూటాన్, టిబెట్ అంటే చైనా. ఇలా సరిహద్దు ప్రాంతం ఏంటి సిక్కిం ఉండడం వల్ల ఈ యొక్క ప్రాంతంలో నేపాలీయులు మరికొందరు టిబెటియన్లు ఇక్కడ స్థిరపడ్డారు. భూటానీయులు కూడా ఉన్నారు. సిక్కింలో ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. ఎన్ని భాషలండి? 11 భాషలు. బౌద్ధ మతాన్ని తెచ్చిన టిబెటన్ లామాలతో వీళ్ళకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. 1975 సంవత్సరం వరకు సిక్కిం స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. 1975 వరకు చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఆ సంవత్సరంలోనే భారతదేశంలో సిక్కిం ఒక రాష్ట్రంగా కలిసి ప్రజాస్వామిక ప్రభుత్వంగా ఏర్పడింది. నెక్స్ట్ పాండిచ్చేరి. పాండిచ్చేరి భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో గల ఒక చిన్న రాష్ట్రం. పాండిచ్చేరి అనేక యూరోపియన్ వ్యాపార సంస్థలను, డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. వారు వర్తకపు కేంద్రాలను మరియు చిన్న చిన్న కాలనీలను స్థాపించారు. కాలక్రమంలో 1954 వరకు పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేయడంతో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిపై తమ అధికారాన్ని వదులుకున్నారు. అంటే 1954 వరకు పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేశారు. అప్పుడు వాళ్ళు ఫ్రెంచ్ వారు ఆధీనంలో ఉండేది అప్పటి వరకు. అప్పుడు ఇండియన్ యూనియన్లో ఓటు వేయడం వల్ల ఫ్రెంచ్ వారు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు పాండిచ్చేరి మన భారతదేశంలో చేరిపోయింది. నెక్స్ట్ పాండిచ్చేరి తమిళులతో పాటు చాలామంది ఫ్రెంచ్ మాట్లాడేవారు మరియు ఇతరులు ఉన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి అయిన సుబ్రహ్మణ్య భారతికి మరియు మొదట్లో బెంగాల్ నుండి విప్లవ జాతీయవాదిగా పనిచేసిన తదనంతరం ఆధునిక భారతదేశం యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక ఋషిగా అవతరించిన అరవింద్ ఘోష్లకు పాండిచ్చేరి ఆశ్రయం ఇచ్చింది. అందువల్ల భారతదేశం అంతటి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ అరవింద్ ఘోష్ మరియు అతని ఫ్రెంచ్ శిష్యురాలు ఇద్దరు కలిసి అమ్మ అరవింద్ ఆశ్రమాన్ని స్థాపించారు. శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆరోవిల్లే. ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న పుస్తకాన్ని రాసింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భిన్నత్వంలో ఏకత్వం అన్న దానిని నెహ్రూయే రూపొందించారు. ఇది ఈ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 16వ పాఠం స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం. వివిధ ఉద్యమాలలో మహిళలు సమిష్టిగా పాలుపంచుకోవడానికి ప్రభుత్వాలు 1980-1990 దశకాలంలో మహిళలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు దానికి కారణమయ్యాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా 2 రకాల భేదాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే స్త్రీలను తక్కువగా చేసి చూడడం. రెండవది సామాజికమైన చిన్న చూపు. ఈ సామాజిక తేడా లేదా లింగపరమైన తేడా అని చెప్పుకోవచ్చు. ఈ వివక్షతలకు స్త్రీలను తక్కువ చూడటం, రెండవది ఏంటి సామాజిక చిన్న చూపు. తగ్గుతున్న బాలికలు స్త్రీలు. 1951 సంవత్సరంలో 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉన్నారు. ఎప్పుడు? 1951. 1981లో 1000 మంది పురుషులకు 934 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గిపోయింది. 2011 స్త్రీలు కాస్త మెరుగై 940కి చేరింది. ఓకేనా? ఇది భారతదేశంలో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తే 1991 సంవత్సరంలో 1000 మంది పురుషులకు 969 మంది స్త్రీలు. 2011 నాటికి స్త్రీల సంఖ్య కాస్త పెరిగి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు.
లింగ నిష్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ మన రాష్ట్రం అంతా బాగుందని చెప్పలేము. 6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్యను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య జనాభా గణనీయంగా తగ్గిపోయింది. ఈ బాక్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 1991 1000 మందికి 978 బాలికలు. ఇందాక మనం చూసింది ఏంటి? పురుషులు, స్త్రీలు. ఇప్పుడు వచ్చేసి బాలురు, బాలికలు. 1991లో 1000 మంది బాలురు, 978 మంది బాలికలు. 2001లో 1000 మంది బాలుల్లో 963, 2011లో 933. పుట్టడానికి ముందే తల్లి గర్భంలోని శిశువును చంపడాన్ని భ్రూణ హత్య అని అంటారు. అక్షరాస్యత అంతరాలు. ఇక్కడ ఇందాక చూసుకున్నట్టయితే తెలంగాణలో అయితే ఈ 1991 ఒక సంవత్సరంలో తెలంగాణలో 100 మంది స్త్రీలలో 28 మంది మాత్రమే అక్షరాస్యులు. 2011 నాటికి 58కి చేరింది. అదే కాలంలో పురుషుల అక్షరాస్యత 52 ఉంది. ఎప్పుడు? 1991లో 52 ఉంటే 2011 కాలంలో పురుషుల అక్షరాస్యత 75కు పెరిగింది. సో స్త్రీ పురుషుల అక్షరాస్యత శాతం చాలా తగ్గడాన్ని గమనించాం. నెక్స్ట్ ఇక్కడ ఇదే అక్షరాస్యత 1991లో ఇక్కడ మనకి 28 ఇచ్చారు, ఇక్కడేమో 29 ఇచ్చారు. సో ఆ టైంలో 53 ఉంది. ఇక్కడ 2001లో 46 ఉంటే పురుషులు 68, 2011లో 58 ఉంటే పురుషులు 75. నెక్స్ట్ ప్రస్తుతం పరిస్థితి మెరుగైంది. అయినప్పటికీ బాలబాలికలలో 1/6 వంతు 5వ తరగతి వరకు పాఠశాలకు దూరం అవుతున్నారు. 5వ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు. ఆస్తి హక్కు 1980 దశకంలో వచ్చిన చట్టాలు దీనికి కారణమని చెప్పవచ్చు. ఈ చట్టాల ద్వారా వారసత్వంగా వచ్చే తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమాన వాటా కల్పించింది, తప్పనిసరి అయ్యింది. వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన రాష్ట్రం మన తెలంగాణనే. మొదటి రాష్ట్రం 1980 కారణంగా ఈ చట్టాలు వచ్చాయి. నెక్స్ట్ ఉపాధి అంటే ఇక్కడ పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉపాధిలో ముందుకి పోవడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ భారత్లో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ అయిన సురేఖ యాదవ్ ఏం పేరు గుర్తుపెట్టుకోండి. నిజానికి భారతదేశంలో పొలంలో పనిచేసే వాళ్ళలో ప్రతి 10 మందిలో 8 మంది స్త్రీలే ఉన్నారు. అంతే అండి. ఈ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయింది. నెక్స్ట్ 17వ పాఠం ప్రాచీన కాలంలో మతం సమాజం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. భింబెట్కాకు చెందిన అడవి పంది భింబెట్కా శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవన శైలిని, మత విశ్వాసాలను గురించి 12వ శతాబ్దం కాలం నాటి తమిళ పెరియ పురాణం వివరిస్తుంది. ఈ పురాణంలో తెలుగువారి సుపరిచితుడైన భక్త కన్నప్ప కథ ఉంది. ఈ భక్త కన్నప్ప ఎవరో తెలుసా? ఈయన వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడు. ఈయన పూజారిగా వ్యవహరిస్తూ మాంసం, తేనె, పూలు, పండ్లు మొదలైనవి మహాశివునికి సమర్పించేవాడని పెరియ పురాణం ద్వారా తెలుస్తుంది. ఓకే. గారెల మైసమ్మ, గంగమ్మ అనే తమ ఇష్ట దేవతను నృత్యం చేస్తూ ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైన వస్తువులను భక్తితో సమర్పిస్తారు. ఎవరంటే నల్లమల్ల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి చెంచు జాతి వారు. వాళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం శ్రీ నరసింహస్వామిని కూడా కొలుస్తారు. ఎవరిని? శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం శ్రీ నరసింహస్వామిని. ఈ ఇద్దరు దేవులు తమ జాతి ఆడవాళ్ళను పరిణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళను తమ అల్లులుగా చెంచు జాతి వాళ్ళు భావిస్తారు. ఇక్కడ మనకి చెంచు అని ఉంది కదా, మనకి ఆప్షన్లో నల్లమల్ల అరణ్య ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారు అని ఇచ్చి చెంచు అట్లా ఇచ్చినప్పుడు
మనం చెంచు అనే ఆప్షన్నే పెట్టాలి. ఓకే. మెహర్ నగర్లో కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ 5000 సంవత్సరాల క్రితం నాటిది. మెహర్ నగర్లోని. మహారాష్ట్రలో దంగల్, కర్ణాటకలో కురుబ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కురుమ, గొల్ల, యాదవ కులాలకు వాళ్ళు పోషణ సమాజానికి చెందినవారు. మహారాష్ట్ర దంగల్, కర్ణాటక కురుబ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు? కురుమ, గొల్ల, యాదవ కులాల వాళ్ళు పశుపోషణ సమాజానికి చెందినవారు. వీళ్ళు మల్లన్న, బీరప్పలను కొలుస్తారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వారు రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ మొదలైన పేరుతో ఉన్న స్త్రీ దేవతలను పూజిస్తారు. వీళ్ళు ప్రత్యేక పండుగ రోజుల్లో పొటేళ్ళు, కోడిపుంజు మొదలైన వాటిని ఇచ్చి వాటి మాంసాన్ని వండిన ఆహారాన్ని ప్రసాదంగా ఆరగిస్తారు. రావి, వేప, జమ్మి, మర్రి చెట్లను, తులసి వంటి మొక్కలను పూజిస్తారు. 5000 సంవత్సరం నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్ బయలుపడిన కుండ పాత్రలు, వాటిపైన ఉన్న రావి ఆకులు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్ కుండ పాత్రలు బయటపడి. సింధులోయ నాగరికత నాటి మతం. 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు వెలిసిల్లాయి. ఎక్కడ? సింధు పరివాహక ప్రాంతంలో. ఇవి 900 ఏండ్లు వర్ధిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. హరప్ప పురావస్తు తవ్వకాల్లో మొదట బయలుపడిన ప్రాంతం. ఓకే. ఆ నగరాల్లో రకరకాల పనివాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, రాతి పని వాళ్ళు, శిల్పులు, రాతి పని చేసే వాళ్ళని శిల్పులు, స్వర్ణ కళాకారులు, చేనేత పని వాళ్ళు మొదలైన వాళ్ళు, వర్తకులు, పరిపాలకులు, అధికార గుణం మొదలైన వాళ్ళు నివసించే వాళ్ళు. ఇక్కడ హరప్ప ప్రాంతంలో. ముఖ్యంగా వీళ్ళు అమ్మ తల్లి విగ్రహాలు, అమ్మ తల్లిని, పశుపతిని వీళ్ళు పూజించేవాళ్ళు అని మనం చదువుకున్నాం కదా. ముఖ్యంగా రావి చెట్టును పవిత్రంగా భావించేవాళ్ళు. కొన్ని జంతువులు కూడా ఆరాధించేవారు. పురుష దేవత చిత్రం లభ్యమైంది ఇక్కడ హరప్ప ప్రాంతంలో. ఇదే హరప్ప కాలం నాటి పురుష దేవత చిత్రపటం. హరప్ప కాలం నాటి అమ్మ తల్లి. వేదకాలంలో మతం. వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం. మొట్టమొదటి సాహిత్యం ఏంటి? వేదాలు. ఇవి 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. దీన్ని 3500 సంవత్సరాల క్రితం సంకలనం చేశారు. వేదాలలో దేవతలను కీర్తించే మంత్రాలు, ప్రపంచ శాంతి సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. ఎందులో? వేదాల్లో. ఈ మంత్రాలు వివిధ దేవతలను కీర్తిస్తాయి. వీరిలో 3 దేవుళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. అగ్ని, ఇంద్రుడు, యుద్ధ దేవత అంటారు ఇంద్రుడిని, సోమలత ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క. వీళ్ళు 3 దేవుళ్ళు. ప్రతి పదాన్ని, వాక్యాన్ని సరైన స్వరంతో ఎలా జాగ్రత్తగా ఉచ్చరించాలో, వల్లె వేయించాలో గురువులు విద్యార్థులకు బోధించే వాళ్ళు. ఓకే. భారతదేశ వాయువ్య భాగంలో హిందూకుష్ పర్వత శ్రేణులు, యమునా నదికి మధ్య భాగంలో వీళ్ళు నివసించేవాళ్ళు. ఎవరు? వేదకాలం నాటి ప్రజలు. గంగా, యమున వంటి నదులు ఒడ్డునున్న గ్రామాల్లో స్థిరపడి వరి, గోధుమ వంటి పంటలు పండించారు. బ్రాహ్మణులు అత్యున్నతమైన వారిగా పరిగణింపబడ్డారు. వారు యజ్ఞాలను చేయడం, వేదాలను వల్లించడం జరిగింది. తర్వాత వారు క్షత్రియులు. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులు. ఈ క్షత్రియులు ఏం చేసేవారు? రాజ్యాన్ని పాలించే వారిగా, ప్రజలను రక్షించే వారిగా పరిగణింపబడ్డారు. నెక్స్ట్ వైశ్యులు. ఈ వైశ్యులు పశుపోషకులుగా భూమిని సాగు చేసేవారిగా ఉంటూ బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు బహుమతులు మరియు కప్పమును కట్టడివారు. చివరిగా వేదకాలం తర్వాత ఉండేవారు శూద్రులు. విభిన్న వర్గాలు ఉద్భవించారు. వారు 4వ వర్ణంగా ఉంటూ వ్యవసాయం, వడ్రంగం, కుమ్మరి మొదలైన వివిధ వృత్తులను చేసేవారు. చనిపోయిన పూర్వీకుల ఆరాధన. దక్కనులోని రాక్షస గుళ్ళు.
పెద్ద పెద్ద బండరాలతో నిర్మించిన వాటిని రాక్షస గుళ్ళు అంటారు. వీటిని ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధులను నిర్మించేవాళ్ళు. సమాధులను ఏమంటారు? రాక్షస గుళ్ళు. మెగాలిథిక్ తెలంగాణ బృహత్ శిలాయుగం. కొండ ప్రాంతాల్లో, పంట పొలాల్లో మరియు చెరువుల్లో అధిక సంఖ్యలో మెగాలిథిక్ కాలం నాటి సమాధులు బయలుపడ్డాయి. దాదాపు తెలంగాణ అన్ని జిల్లాల్లో బృహత్ శిలాయుగం కాలం నాటి కట్టడాలే. మోన్ హిల్స్ అంటే పొడవైన రాళ్ళు, గుండ్రని బండరాళ్ళు, శిలలతో చిన్న గదిలాగా నిర్మించిన సమాధులు బయలుపడినవి. ఈ మెగాలిథిక్ సమాధులు నలుపు ఎరుపు రంగులతో కూడిన అనేక రకాలైన పెద్ద కుండలు, వాటితో పాటు నల్లని నునుపైన ఇనుప వస్తువులు బయలుపడ్డాయి. చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు, వీటిని ఏమంటారు? సర్కోగ్రఫీ అంటారు. చితి భస్మాన్ని పెట్టి కుండలు కొన్ని సమాధులు కనుగొన్నారు. ఇక్కడ చూడండి, టెర్రకోట మట్టితో తయారు చేయబడిన సర్కోగ్రఫీ. సర్కోగ్రఫీ అంటే ఏంటి? మట్టి పెట్టెలు. ఎక్కడ ఉన్నాయి? ఏలేశ్వరం, నల్గొండలో ఉన్నాయి. మోన్ హిల్స్ దేవుని గుట్ట వరంగల్లో ఉంది. మోన్ హిల్స్ అంటే ఏంటి? మనం ఏం నేర్చుకున్నాము? పొడవైన రాళ్ళు. మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్ అంటే చిన్న గది లాంటి సమాధి నిర్మాణం. పోతనపల్లి, మహబూబ్ నగర్. గుండ్రటి రాళ్ళు, రేవుని గ్రామం, వరంగల్. ఇవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఇందులో నచికేతుడు ఇతని కథను ఇక్కడ చెప్పారండి. ఏంటంటే నచికేతును అనే ఆయన మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని గురించి ఆయన చాలా తపస్సు చేసి ఈయన ఏం చేస్తాడు? నేరుగా యముని దగ్గరికి వెళ్ళి మరణం తర్వాత ఏమి సంభవిస్తుందని ప్రశ్నించాడు. అప్పుడు యముడు ప్రశ్నకు సమాధానం దాటవేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రశ్న ఉపసంహరించుకుంటే బంగారం, వెండి, గోవులను వరాలుగా ఇస్తానని నచికేతునితో యముడు అన్నాడు. అయితే యముడు సమాధానం చెప్పేంత వరకు నచికేతుడు తన పట్టును విడవలేదు. నచికేతుని పట్టుదల, తృష్ణ చూసి యముడికి ముచ్చట వేసింది. సరే చెబుతా అని చెప్పేసి మానవులు గుడ్డి వాళ్ళను అనుసరించి గుడ్డి వాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాల్లో ఉన్నాయా అను భ్రమలో ఉన్నారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతం అవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే. దానికి అశాశ్వతమైన వారితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరిగి పడతారు. ఈ కథ కఠోపనిషత్తులో ఉంది. నాశనం లేదు. ఋషులు, రాజులు ఆలోచన, అభిప్రాయాలు ఉపనిషత్తు అనే గ్రంథాల ద్వారా చదవచ్చు. యజ్ఞవల్కుడు, ఉద్దాలక, అరుణి చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు. యజ్ఞవల్కుడు, ఉద్దాలక, అరుణి ప్రసిద్ధి చెందిన ఋషులు. ఈ ఋషులు, రాజుల అభిప్రాయాలు ఉపనిషత్తుల గ్రంథంలో చూడవచ్చు. వినాశనం లేని దానికి ఆత్మ లేక బ్రహ్మం అని పేరు పెట్టారు. ఆత్మ లేక బ్రహ్మం తెలుసుకుంటే అమరత్వాన్ని పొందగలమని వారు తలంచారు. ఆత్మను అర్థం చేసుకోవడానికి తపస్సు చేయాలని వాళ్ళు బోధించారు. పరివ్రాజకులు ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు. అందుకే వీరిని పరివ్రాజకులు అన్నారు. వీరిలో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మల్కిష గోశాల, అజిత కేశకంబలి చాలా గొప్పవారు. పుట్టుక, చావు అనే చక్రబంధం నుంచి విమోచన ఎలా అనేసి వర్ధమాన మహావీరుడు ఏం చేస్తాడు? చాలా సంవత్సరాలు వర్ధమాన మహావీరుడు 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు. పుట్టుక, చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాడు. 12.5 సంవత్సరాల ధ్యానం, తపస్సు ఫలితంగా మహావీరుడికి ఆ ప్రశ్న సమాధానం దొరికింది. ఇతరులను దుఃఖాన్ని కలుగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు. చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని చెప్పాడు. పాపాల నుంచి విముక్తి పొందడానికి సాధారణ జీవితం గడుపుతూ కఠోర శ్రమకు గురి చేయాలని శరీరాన్ని ఉద్భవించాడు.
ఈ విధంగా చేస్తే పాప విముక్తుడు కాగలరని ఆయన చెప్పాడు. మహావీరుడు తన బోధనలను వ్యాప్తి చేస్తూ విస్తృతంగా పర్యటించాడు. చాలామంది అతని బోధనలను ఆకర్షితులు అయ్యారు. జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది, దుఃఖాన్ని జయించడం ఎలా అని గౌతమ బుద్ధుడు. అయితే మహావీరులాగా సిద్ధార్థుడు కూడా ఒక ఘన సంఘంలో జన్మించాడు. గౌతమ బుద్ధునికి మరొక పేరు సిద్ధార్థుడు. ఆయన ప్రజల్లో దుఃఖాన్ని గమనించాడు. దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచింపసాగాడు. ఈయన పరివ్రాజకుడుగా మారి బయలుదేరాడు. 6 సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా అతనికి సమాధానం దొరికింది. గౌతమ బుద్ధుని అభిప్రాయం ఏంటంటే దుఃఖానికి కారణం కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడు. ఓకేనా, ఇది గౌతమ బుద్ధుడు చెప్పింది. ఎన్ని సంవత్సరాలు? ఈయన 6 సంవత్సరాల ధ్యానంలో ఈయన ఇది తెలుసుకున్నాడు. బుద్ధుని అతని అనుయాయులు బోధకులు త్రిపిటకాలు అనే పేరుతో సంకలనం చేశారు. అవి సుత్త, అభిధమ్మ, వినయ అనే 3 త్రిపిటకాలు. అంతే అండి ఈ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.